మీరు చూపించిన ట్రైలర్ ప్రకారం చూస్తే ఇందులో కూడా ఒక న్యూడ్ కావచ్చు, అంటే ఎట్లా ఉండబోతుంది ఈ సినిమా? దాని తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అడగాల్సి వస్తుంది. ఇప్పుడు పాయింట్ 1 మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటని చూశారు. దాని తర్వాత ఒక ఆ పర్టికులర్ దాంట్లోంచి ఎదురయ్యేది అనేది కథలో చాలా సీరియస్. దానికన్నా బెటర్ గా కమల్ డైరెక్ట్ చేశాడు. అది ఆ స్టోరీ చెప్పిన విధానం తను క్రాఫ్ట్ ఉపయోగించి, అలాగే ఇలా పర్ఫార్మెన్సెస్. సో ఫండమెంటల్ నేచర్ ఆఫ్ ద ఫిలిం ఇస్ వెరీ వెరీ సీరియస్. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ చేయబోయే నెక్స్ట్ మూవీస్ విషయంలో ప్రామిస్ తీసుకున్న పరంగానే ఉంటుందా, లేదా తూచా ప్రామిస్ ఏం లేదు అన్నట్లు అనుకోవచ్చా? అది కారణమే చెప్తుంది. ఓకే, కమల్ గారు. అయితే ఆర్జీవి గారు బ్రాండ్ అంటే ఆ ఇమేజ్ వద్దు అనుకున్నప్పటికీ కూడా ఇమేజ్ కనిపిస్తూనే ఉంటుంది ప్రతి డైరెక్టర్ విషయంలో చూస్తే గనక. బట్ అంటే ఈ రోల్ విషయంలో చూస్తే ఒక సైకో ఎప్పుడు కూడా సైకోలా కనిపించడు ఫస్ట్ థింగ్. అది మనం చాలా వరకు మన కుక్కర్ లో ఉడకబెట్టిన సీన్ ఆ వ్యక్తిని చూసినప్పుడు కూడా పోలీసులే షాక్ అయ్యారంటే ఇతను నార్మల్ గా ఉన్నాడు, ఇతనేంటి ఇట్లా చేశాడు అని చెప్పి. బట్ ప్రతి ఫ్రేమ్ లో కూడా అతను సైకోయిజం కనిపిస్తుంది. సో దీనికి ఏమంటారు? సైకోల్ బేసికల్లీ సైకోల్లా కనిపించరు కదా. యాక్చువల్ గా మీరు ట్రైలర్ చూస్తుంటే కాంట్రాస్ట్ ఇమేజెస్ ఉంటాయి. వెన్ యూఆర్ స్టార్టింగ్ టు హర్ క్యాజువల్ గా మాట్లాడతాడు, హాయ్ మెసేజెస్ అన్ని మెసేజెస్ మొహం కనపడదు కాబట్టి వీఆర్ థింకింగ్ నార్మల్ మనిషి. సో ఇమేజ్ ట్రైలర్ ఎలా కట్ చేస్తామంటే కాంట్రాస్ట్ గా ఎనీ హాయ్ క్యాన్ లీడ్ టు ఎనీథింగ్. ఒక హాయ్ మెసేజ్ వెనక వాళ్ళ ఇంటెన్షన్ కూడా కనపడదు కాబట్టి వీఆర్ షోయింగ్ బ్యాక్ సైడ్ ఏం జరగచ్చు అని. సో ఈ ట్రైలర్ లో మీకు అది ఒకటే కనిపిస్తుంది అంటే అది ఇంటెన్స్ గా ఉంది కాబట్టి అది మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇఫ్ యూ అబ్జర్వ్ దెర్ ఆర్ నార్మల్ ఇమేజెస్ ఆల్సో. ఫస్ట్ ఇమేజ్ వచ్చి దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఈచ్ చాలా నార్మల్ గా ఉంటాడు అప్పుడు. సో అలాంటివి జాగ్రత్తగా ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ అంతే. సో అంటే వర్మ గారు, ట్రైలర్ ప్రకారం చూస్తే మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట చెప్పారు కదా, ఆడవాళ్ళ క్యారెక్టర్ కావచ్చు ఏదైనా సరే, అంటే రేప్ జరిగినప్పుడు కావచ్చు వాళ్ళ డ్రెస్సింగ్ కి సంబంధం ఉండదు అని. పర్సనల్ గా మీరేం చెప్తారు? వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటది అంటారా వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఇలాంటి సీన్స్? ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాస్ ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ప్రతి వాళ్ళకున్న ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం మీకు ఒక దీపికా పడుకోన్ గారు చేశారు, ఇట్స్ మై చాయిస్ అని. అంటే తను ఏం వేసుకోవాలో ఎలా ఉండాలో, మగవాడికి ఎంత స్వేచ్ఛ ఉందో అంతే ఆడవారికి కూడా ఉండాలి. సో దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. సార్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సబ్జెక్ట్ మీద నాకు జీరో నాలెడ్జ్ ఉంది. అంటే 24 గంటలు సార్ మీ మొబైల్ మీద ఎక్కువ ఉంటారు, అంటే అందరూ ఉంటున్నాం కాబట్టి. ఇప్పుడు అప్పుడు గతంలో మిమ్మల్ని ఎవరు అడగలేదా దీనికి ప్రమోట్ చేయమని బెట్టింగ్ యాప్స్ ని? నన్ను ఇప్పుడు అడగలేదు. అంటే నా కైండ్ ఆఫ్ నేచర్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడ్వర్టైజ్ చేయలేదు ఇంతవరకు. బెట్టింగ్ యాప్ అని కాదు, నేను నా ట్విట్టర్ కానీ సోషల్ మీడియాని కానీ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి నేను ఎప్పుడు వాడలేదు. ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి ప్రోడక్ట్ చేస్తారు సార్ మీరు, మిమ్మల్ని చేయాలనుకుంటే? అంటే ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన, అంటే మేబీ వాట్ ఐ కెన్ కనెక్ట్. అది కాకుండా ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్ లో నాకు తెలిసినంత వరకు నేను గమనించింది, ఇప్పుడు అది లీగల్ లా కాదని ఎవరికైనా తెలిసేది ఏదో తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరో సెలబ్రిటీ దగ్గరికి వచ్చి నా బట్టలు ప్రమోట్ చేయండి, లేకపోతే నా సినిమా ట్వీట్ పెట్టండి, లేకపోతే ఏదో ఇలాంటి రకరకాలు అడుగుతారు సెలబ్రిటీని. కానీ సెలబ్రిటీకి ఎలా తెలుస్తుంది అసలు అది కరెక్టా కాదా అని? ఆ నాలెడ్జ్ ఉంది అని ఎలా ప్రీ సపోజ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ గారు, లేకపోతే నాగార్జున ఏదో కళ్యాణ్ గోల్డ్ చేస్తారు. ఆ గోల్డ్ కరెక్టా కాదని ఆడగా తెలుస్తుంది. సో దట్ ఈస్ ఎ సెపరేట్ దిస్ థింగ్. సో ఆ క్లారిటీ అనేది ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ షుడ్ గివ్. ఇలా చేస్తే తప్పు అని అది ఎడ్యుకేట్ చేయకుండా గౌక్కున ఒక ఐడియా వచ్చేసి ఎన్ఫోర్స్ చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. బతికితే చాలా మంది వర్మలా బతకాలని చాలా మంది అనుకుంటారు, అంటే విన్నాం కూడా. మీరు డైలీ యూసేజ్ లో ఏ బ్రాండ్ కి అయితే చేయగలుగుతారు ఒక ప్రమోట్ చేయమంటే? మనం డైలీ యూజ్ చేసే దాంట్లో నేను మేబీ ఓల్కా సార్. అంటే ఇందాక మహేంద్ర కుమార్ గారు చూపించారు టీ ప్రమోట్ చేయండి. టీ సోషల్ మీడియా ఇస్ బాయిలింగ్ డౌన్ టు నా దగ్గరకు వచ్చిన ఒక థాట్, ఒక ఇమేజ్, ఒకటి ఏదైనా. సో అది మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం అనేది మీకు దాని మీద ఉన్న అవగాహన ఒకటి. రెండోది మీరు కౌంటర్ చెక్ చేసుకోవడం ఇది ఫ్యాక్టా కాదా అని. అలాంటివి చేసినప్పుడు యూ విల్ యూజ్ ఇట్ కరెక్ట్లీ. సిండికేట్
ఎప్పుడు ఒక అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుంది? సిండికేట్ ఏప్రిల్. ఓకే, థ్యాంక్ Yeah, hi Arjun. This is Madhav. Welcome to Hyderabad. The trailer looks promising, as everyone says. Yeah, can you share your journey from a viral photo shoot to becoming a lead actress in RGV's Saree film? It feels so unreal. I also don't know how to explain that. That I was doing PG. Suddenly, I started doing some random reels, and one of the reels got his attention, and that got viral, and I'm here. Yeah, I don't know how to really elucidate my feelings. Right now, also, I'm over the moon. I don't know. Because everything happened so unexpected. See, Yeah. I mean, coming from a very small town, I never dreamed that I would be in any sort of limelight. This is something which is so different from my world. So, yeah, I don't know how to explain it. And this film looks like explores the obsession and love. Yeah. How did you approach portraying different complex roles here? Emotions. I don't think it was difficult, and it's not a big deal. It was very easy for me. Maybe my co-star Satya and director Kamal and Ram, they supported me so much, and they gave me what I have to do exactly, what you want to do in this particular scene. So whenever we are shooting a scene the next day, before that Ram and Kamal will give me a complete brief. This is what you have to do. And my character graph, I think, was like from down to up. In the first half, I think I didn't act it also in that, because both of them told me, please don't act, just be yourself in the first half. And I believe from second half, my character completely changes. And yeah, Saree is actually a thriller which is exploring the darker sides of obsession. You can see that social media, violence, stalking, all this. And I think it's a thought-provoking story. Yeah. And what kind of అక్కడ క్యాప్షన్ పెట్టారు, ఫర్ హిమ్ నో మీన్స్ ఎస్ అనేసి, అంటే అతను కాదు అంటే అవును అని అర్థం. అంటే మీ లైఫ్ కి రిలేట్ అయ్యే క్యాప్షన్ అని అనుకోవచ్చా, లేకపోతే ఎలా పెట్టారు సార్? అది ఆల్రెడీ మలయాళం మూవీ కూడా ఉంది దాని మీద. నా లైఫ్కి ఎలాగది? ఫర్ హిమ్ నో మీన్స్ ఎస్. నా లైఫ్కి ఎందుకు అనుకుంటుంది అది? అంటే మీరు ఏది కాదన్నా కొన్ని అవునని అనుకోవచ్చు, అవునన్నా కొన్ని కాదని అనుకోవచ్చు. నేను అసలు ఎవరన్నా ఎనీబడి సేస్ నో టు మే జస్ట్ లీవ్. నేను ఎప్పుడు ఐ వుడ్ నాట్ థింక్ ఇట్ ఎస్. అది ఒక పాయింట్. ఇప్పుడు రెండోది, మనం చాలా సార్లు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి పింక్ సినిమా ఉందనుకో, నో మీన్స్ నో అంటే నో అంటే వదిలే అనేది, అది పాయింట్. దాని తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్, దాని లోపలికి వెళ్ళటం అనేది మీనింగ్. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఆడువారి మాటలకు అర్థాలు వేరులే అని ఒక సినిమా పాట ఉంది, యూనో. సో చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మాయి నువ్వు అందు కానీ లోపల ఎస్ అయి ఉంటుందిలే అని ఒక హోప్ తోటి అనుకుంటాం, యూనో. అప్పుడు ఎంత చెప్పినా సరే నో అనేది వినకుండా వేధిస్తూ ఉంటారు చాలా మంది. సో ఆ కాంటెక్స్ట్ పెట్టాం అది. ఓకే సార్. అంటే ఇప్పుడు ట్రైలర్ చూస్తే చాలా క్రూరంగా ఉంది సార్. అంటే ఒక రకంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు జనరేషన్ కి రిలేట్ అయ్యేటట్టు ఉంది. అంటే మీ ఆలోచన విధానం ఆ రకంగా ఉంటుందా, లేకపోతే డిఫరెంట్ గా ఉంటుంది సార్? అంటే ఆ టైప్ ఆఫ్ పాయింట్ తీసుకోవడానికి స్పెషల్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఆ టైప్ ఆఫ్ అని నాకు అర్థం కదా. అంటే ఇప్పుడు సమాజంలో చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి సార్. అంటే మంచి పాయింట్స్ ఉంటాయి, నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. అలాంటివి కానీ మీ వే ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ పాయింట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? దాంట్లో చాలా రిలేటబిలిటీ ఉందనిపించింది. నేను అలాంటి కేసులు ఎప్పుడన్నా మనకి టీవీలో న్యూస్లో వచ్చినా కానీ, లేకపోతే ఎక్కడన్నా పేపర్లు చదవటం, లేకపోతే ఎవరో చెప్పటం, అది చాలా ప్రిడామినెంట్ గా ప్రతి అమ్మాయికి ఎంతో కొంత అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుందని నేను చాలా సార్లు నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు నా నుంచి. సో ఆ సబ్జెక్ట్ మీద ఇంతవరకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒక సినిమా రాలేదు. ఎక్కడైనా చిన్న పాయింట్ అలా వచ్చి ఉంటది, అందుకని అలాంటి సినిమా తీయాల్సిన అవసరం ఉందనిపించింది. నియంత్రణ అనేది చాలా అవసరం సినిమాల విషయంలో స్పెసిఫిక్ గా. సో ఈ శారీ అనే విషయంలో మీరు అబ్సినిటీ అని కానీ, అబ్సినిటీ అనకూడదు, మినిమల్ అబ్సినిటీ అనొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ విజువల్ రిప్రజెంట్ గా చూపించడం అనే దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలరు? అది నిజంగా అవసరమా? అంటే ఒక ఏదైనా కాషన్ చెప్తున్నప్పుడు, వార్నింగ్ చెప్తున్నప్పుడు కొంచెం స్ట్రాంగ్ గానే చెప్పాలని ఒక ఒపీనియన్ ఉందండి.
సో ఇది అబ్సల్యూట్లీ అంటే ట్రైలర్ అనేది డిఫరెంట్ టెంపోలో ఉంటుంది ఇప్పుడు. సో కొలాజ్ ఆఫ్ ఇమేజెస్ సడన్ గా చూస్తే అదే కనిపిస్తుంది, బట్ ఇన్ ద ఫ్లో ఆఫ్ మూవీ ఇట్ విల్ బి జస్టిఫైడ్ అని అనుకుంటున్నాను. జస్టిఫికేషన్ ఈస్ ఫైన్. అంటే ప్రజెంట్ ఉన్న సొసైటీ నార్మ్స్ కానీ లేదంటే ద వే ద పీపుల్ ఆర్ టేకింగ్ ద కాంటెంట్ కానీ దాన్ని జస్ట్ ఇస్తే సరిపోయే సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే కొన్ని రీసెంట్ వచ్చిన మూవీస్ లో కానీ లేదంటే ద కంటెంట్ అవైలబుల్ ఆన్ డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆ జస్ట్ ఇచ్చి వే ద ఆడియన్స్ కెన్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ అన్ యాక్టర్ ద ఇన్సిడెంట్ అనేది చూపించడం వరకు ఒక వర్షన్ ఆఫ్ మేకింగ్. అండ్ ఇప్పుడు ఈ విజువల్ రిప్రజెంటేషన్ అనేది అంటే ఈస్ దట్ రియల్లీ నెసెసరీ? అంటే వార్నింగ్ ఇచ్చేటప్పుడు మేము జస్ట్ అడ్వైజింగ్, ఇంతవరకు ఎక్స్ట్రీమ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే న్యూస్ లో మీరు చూసేవి కూడా దాంట్లో న్యూస్ ఉంటే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంకా కుక్కర్ లో కట్ చేసి పెట్టడాలు, దానికన్నా తక్కువ ఇమేజెస్ ఉంటాయి ఇమేజెస్ సినిమాలు. బట్ అది హ్యాపెన్ అవుతున్నప్పుడు సొసైటీలో కొంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలన్నది ఒక రీజన్. అది ఆర్జీవి గారు. హాయ్ అండి, దిస్ ఈస్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. హియర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న ఫోటో సిరీస్ షూట్ అది వీడియో చూసినప్పుడు ఏంటి బయట లాంగ్వేజ్ అమ్మాయిని తీసుకున్నారు, కరెక్ట్ గా యాప్ట్ ఉంటుందా అని ఒక ఫీలింగ్ కలిగింది. కానీ జస్ట్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత సో ఆరాధ్య చాలా బాగా చేశారు, న్యాచురల్ గా అనిపిస్తుంది. అలా మీకు సినిమా మొత్తం ఫస్ట్ కాపీ ఆల్రెడీ చూసే ఉంటారు మీరు, తర్వాత ఫస్ట్ కలిగిన ఒపీనియన్ ఏంటి మీకు? నాకు ఇప్పుడు సినిమా అనేది బయట అంటే నార్మల్ పీపుల్ మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్ గా చూస్తారు. సో నేను రష్ టైంలో, షూట్ టైంలో, లేకపోతే ఎడిట్ టైంలో ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యి ఒక కొన్ని నెలలు అయింది అనుకోండి, నాకు ఫస్ట్ టైం ఆరాధ్య మీద ఇంప్రెషన్ వచ్చేది ఇప్పుడు ఫస్ట్ టైం తన కెమెరా ముందు చూసినప్పుడు, లేకపోతే కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు. అప్పుడు ఆ పొటెన్షియల్, ఆ కెపాసిటీ ఉంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మిగతాదంతా స్క్రీన్ ప్లే ఫంక్షన్. సో నేను ఫస్ట్ లోనే నేను చాలా స్టన్ అయిపోయాను. అంటే ఒక అసలు ఈ మాత్రం ట్రైనింగ్ లేని ఒక యాక్ట్రెస్ సడన్ గా ఒక కెమెరా వెనకాల 100 మంది పైన ఉంటారు యూనిట్, వాళ్ళందరూ చూస్తున్నప్పుడు అంత డెడికేషన్ తోటి, కాన్సన్ట్రేషన్ తోటి, కెమెరా తప్ప ఏమీ లేనట్టు చేయటం అనేది ఆరాధ్య లాంటి యాక్ట్రెసెస్ చాలా రేర్. ఏ యానిమల్ కనిపించింది సార్ మీకు ఫైనల్ గా? ఆరాధ్య కూడా ఐ థింక్ షీఈస్ లైక్ పీకాక్. నైస్. అండ్ అలాగే ఇప్పుడు అన్స్టాపబుల్ లాంటి షోస్ కి వెళ్ళి మూవీ ప్రమోషన్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ మీకు ఎలాంటి ఛాన్స్ ఉంటే ఆర్జీవి ఒకవేళ అన్స్టాపబుల్ కానీ బిగ్ బాస్ లాంటి కానీ షోస్ కి వెళ్ళి ప్రమోట్ చేసుకోవాలి అని అంటే దానికి ఎగెయిన్స్ట్ కాదు అది, ఎందుకంటే ఎవెన్చువల్లీ ఏది చేసినా సరే ఎంతో కొంత అవేర్నెస్ పెంచడానికి ప్రమోషన్ అనే దాని మీనింగ్ అదే. సో వాళ్ళందరికీ వేరే వేరే ఆడియన్స్ ఉంటారు కాబట్టి అన్ని మాధ్యమాల్లోకి వీలైనంత వెళ్ళటం అనేది అది ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలా మంది బయట వాళ్ళ ఒపీనియన్, ఇది నాట్ ద క్వశ్చన్, కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఆర్జీవి గారు ఇంకా బయటే ఉన్నారా అనే, ఎందుకు ఉన్నారు అనేది చాలా మంది క్వశ్చన్ అది. సో దానికి మీరేమంటారు? వాళ్ళందరినీ వచ్చిన ఊరిని తీసుకెళ్ళాలి అంటే నేను బయట ఉండి అని వాళ్ళకి అంత కన్ను కఠోర అండి, ఏదో వాడవద్దు అలా ఉంది. ఆరాధ్య. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జీవి సార్ డైరెక్షన్ లో చేయడం అంటేనే చాలా మందికి టాక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. ఎవ్రీవన్ హ్యాస్ ద డ్రీమ్ టు వర్క్ ఇన్ ద ఆర్జీవి సార్ డైరెక్షన్. సో ఆఫ్టర్ ద సినిమా కమల్ ఆల్సో వండర్ఫుల్ డైరెక్టర్, లైక్ we seen the trailer, so extraordinary it is. So what is your opinion after completing this movie? My opinion, I don't know. Like I already said, Sari is like a workshop for me because as a newcomer, I got a lot of exposure from this movie in terms of acting and whatever technical aspects. And they both give me complete freedom to do whatever I have to do in terms of the character. And Ram once told me that whatever you're doing in front of the camera, just be emotionally naked and just do that with full conviction. And after seeing the movie, I just felt like, okay, whatever I have done with that full conviction, that makes sense. And you worked for a different language. It is a very new language to you. So even
um, by expressing your feelings, it is not an easy thing. So when by the time of shooting or any scene or any emotion, how you will adopt the scene or emotion? It was easy again because we basically shot the movie in Jyoti, so there was no difficulty for me, and I know it was easy. I really don't know why it was very easy. Any one Telugu dialogue you remember from this movie? No, Telugu someone else dubbed for me. I did in Hindi and Malayalam. On the list. సార్ బాగున్నా సార్. యాక్టింగ్ విషయంలో మాత్రం మీరు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తుంటారు. రక్త చరిత్రలో బుక్కారెడ్డి క్యారెక్టర్ టైప్ ఆఫ్ రోల్స్ తీసుకున్నప్పుడు కానీ, లేదంటే అనుక్షణంలో ఆ సైకోయాటిక్ క్యారెక్టర్స్ రోల్స్ తీసుకున్నప్పుడు కానీ, అండ్ ఈవెన్ వీరప్పన్ క్యారెక్టర్స్ వీటిలో కానీ. సో ఈ కాస్టింగ్ తీసుకున్నప్పుడు వాట్ ఆర్ ద రిఫరెన్సెస్ యూ టేక్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్స్ అండ్ హౌ డు యూ డ్వెల్ దెమ్ అప్? ఇక్కడ ఒక 2 పాయింట్స్ అండి. ఆబ్వియస్లీ మీకు స్టోరీ ఐడియాలో నేను ఐ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్స్ మచ్ మోర్ దెన్ ద స్టోరీ. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఒక సిచ్యువేషన్ అన్న దాని మీద స్టోరీ ప్రోగ్రెస్ ఉంటుంది. సో నేను స్టోరీ ఆలోచించినప్పుడు ఫస్ట్ ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు అనేది నేను ఐ టేక్ దట్ మోర్ సీరియస్లీ సమ్ టైమ్స్ మోర్ దెన్ స్టోరీ. అప్పుడు ఆటోమేటిక్ గా క్యారెక్టర్ నా మైండ్ లో కొంచెం ఇమేజ్ వచ్చినప్పుడు దానికి సరిపడ కాస్టింగ్ చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పన్ ఒకటి, అతను ఎలాంటి వాడు, అతని బాడీ లాంగ్వేజ్ అంటే ఎక్కువ ఫారెస్ట్ లో తిరుగుతూ ఉంటాడు, ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ గాయ్, అండ్ సో అతను ఎలా నడుస్తాడు, ఎలా హలో చెప్తాడు, లేకపోతే చెప్పడా, ఇలాంటి స్మాల్ డీటెయిలింగ్ ఎలిమెంట్స్ నాకు చాలా ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తాను. సో దాని నుంచి దాన్ని కరెక్ట్ గా దానికి నియరెస్ట్ ఫిట్ అయిన ఎవరో అని నెక్స్ట్ స్టెప్ అది. పీకాక్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఏమైనా ఎలాబరేట్ చేస్తారా సార్? నేను పీకాక్ అని ఎందుకన్నానంటే, పీకాక్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ బర్డ్. సో దాని టైల్ కానీ లేకపోతే దాన్ని చేసే దాని క్రై, దాని సౌండ్, యూనో. సో ఆరాధ్య ఐ ఫెల్ట్ షీ వాజ్ లైక్ వెరీ హ్యాపీ గో లక్కీ కైండ్ ఆఫ్. నేను ఆ రీల్ లో చూసిన, తనని కలిసినప్పుడు లేకపోతే ఫోన్ లో మాట్లాడినా ఒక అంటే షీ లైక్ అన్ ఎక్సాటిక్ క్రీచర్. సో ఎక్సాటిక్ అయినప్పుడు వీ హ్యావ్ టు తను క్యాప్చర్ చేయటంలో ఏ యాంగిల్ నుంచా లేకపోతే ఏం చేయాలి అనేది ఒక అంటే యాజ్ ఎ డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే యాజ్ ఎ రైటర్ ఇమాజినేషన్ అవ్వచ్చు, ఒక సాంగ్ పిక్చరేషన్ అవ్వచ్చు, అటన్నిటిలో how effective we can capture her is the point. So and peacock is also wild. It is not like man intlo kokla undu kada, you know. So that freedom is there inside Aradhya, that free will and all that, which reflects constantly in her body language and tan maatlade vidhanga. అందుకని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ లైక్ సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు దట్ విల్ బి వెరీ నియర్ టు హర్ యాక్చువల్లీ. సో దాని తర్వాత సత్య క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి ఆ ప్రెషర్ ఉండటం వలన షీ విల్ స్టార్ట్ చేంజింగ్. సో ఆ గ్రేడేషన్ అనేది ఆరాధ్య డిడ్ ఫ్యాంటాస్టిక్లీ వెల్.